ఈ రోజు వరకు కూడా మరింత తీవ్రగతంలో మనం సమస్యల పట్ల పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఈవుగా మనము ఈ కార్యక్రమం ద్వారా ఈ ఒక పోరాటాలకి మరింత మనము శరవేగంతో జనాల్లో రాజకీయ జాగృతి మరియు కేంద్ర మరియు రాజ్య సర్కారాలు తీసుకుంటా ఉండేట్లా కానూన్ల ఫలితంగా మనము ఎన్ని సమస్యలు అనుభవిస్తున్నామో జనాలకి ఈ సర్కారాలు అందించేటువంటి సౌలభ్యాలు ఎంత మాత్రం నీరు గారిపోతున్నాయని చెప్పేసి మనము పల్లెటూరు మార్గంలో ఉండేట్లా జనాలకి రాజకీయ జాగృతి తెచ్చే ముఖాంతరము ఈ పోరాటాలను మరింత తీవ్రతరంగా మనము చేసే ముఖాంతరము ఎర్రజెండా నాయకత్వంలో పోరాటాలకు మరింత పొదును పెట్టాలనే అట్లా అవసరము ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రస్తావంగా ఏ పొద్దు వాళ్ళకి కావాల్సిందే వాళ్ళకి భూమి చేస్తారు, వాళ్ళకి కావాల్సినంత భూమి చేసుకుంటారు. పేదవాడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దున్నిండే అట్లా రైతుకి ఈ పొద్దు కూడా భూమి ఇచ్చాక ఏం లేదు. ఇయ్యాలంటే ఈ పొద్దు ఏం చేస్తా ఉన్నారంటే తాలూకా ఆఫీసులో ఉండే అట్లా దళారీలు వేలాంత రూపాయలు డబ్బిస్తే మాత్రమే శాంక్షన్ చేస్తామనేట్లా పరిస్థితి నిర్మాణం అయింది. అట్లా ఈ ముందు దినాల్లో ఈ భూమి పోరాటం సాగించాలా. తాగే నీళ్ళ సమస్య ఇప్పుడు మనంతా మనం చర్చ అయినాము. చిత్రావతి ఏమే డ్యామ్ ఉందా విచారం పెద్ద ఎత్తున పోరాటం చేసినాము. ఇప్పుడు ఏమైపోయిందారు వీళ్ళు అంటే ఏమి అభివృద్ధి చేసే కాక జనాలను దిక్కు తప్పించే దానికోసము ఎస్ఎన్ కృష్ణ పేరు పెట్టాలా, భాగ్యనగర పేరు పెట్టాలా అంటే ఇప్పుడు ముందుకు వచ్చిండారు. బాగేపల్లిని భాగ్యనగర అని పేరు పెట్టిండారు. ఏమయ్యా భాగ్యం వచ్చింది బాగేపల్లికి? మీ భాగ్యనగరాన్ని పేరు పెట్టే బదులు ఈ బాగేపల్లి ఉండే ఇట్లా సమస్యలు ఏముండాయి, పేదవాళ్ళ పరిస్థితి ఏముంది, దానికి అనుగుణంగా దున్నేవానికి భూమి ఇచ్చి తాగేవానికి నీళ్ళు ఇచ్చి అదే రకంగా ఉండేవానికి ఇల్లుకి సైట్ ఇచ్చిందంటే అది నిజమైందే భాగ్యం అవుతుండే. కానీ భాగ్యనగరం అంటే పేరు పెడుతున్న భాగ్యం కాలేదు అని ఈ పెద్ద ఈ సర్కారానికి ఇత ఉండేట్ల శాసకులకి మనం హెచ్చరికేయాల్సి వస్తుంది. దాని నుంచి అదే రకంగా ఎస్ఎన్ కృష్ణ పేరు పెట్టాలని పెద్ద ముందుకు వచ్చిండారు. ఏమై సాధన చేయకుండామంటే ఎస్ఎన్ కృష్ణ పేరు పెట్టాలా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత దివాళీ లేకుండారు అనే దానికి ఒక నిదర్శనం. ఎస్ఎన్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉండలే, బీజేపీకి పోయిందా, అయినా కూడా తప్పుకొని ఎస్ఎన్ కృష్ణ పేరు తీసుకొని వస్తూ ఉన్నారు. ఎలా తీసుకొని వస్తూ ఉండేది? ఆయన వక్కలిగా బ్రాండ్ సృష్టి చేయాలని మీరంతా ఫుల్ పాయింట్ ఎట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కాదు, ఇక ఉండాల్సింది ఎట్లది ఏమంటే చిత్రావతి ఎట్లా మా భావనాత్మకమైన సంబంధం ఏముంది, ఆ సంబంధం అట్లా కూడా లేదు మీరు పేరు పెట్టాలా అంటే జీవి శ్రీరామరెడ్డి ఈ డ్యామ్ కోసం ప్రయత్నం పడింది ఎట్లాడు, కష్టపడింది ఎట్లాడు, ఆయన పేరు పెట్టండి అంటే సిపిఐఎం పార్టీ పదవుతాయి చేస్తాం. అదే రకంగా ఈ పొద్దు 1980 గోలీబార్లో హృతాత్మైంది ఎట్లా మా ఇద్దరు కామ్రేడ్స్ వాళ్ళ ఆశయాలని నెరవేర్చాలంటే ఇత ఉండే ఇట్లా కమ్యూనిస్టులు సామాన్యమైన జనాల్ని కూడిగట్టి భూమి ప్రశ్న, సైట్ ప్రశ్న, నీరావరి ప్రశ్న, నీళ్లు ప్రశ్న, నేను ఈరోజు దాని ప్రశ్న చేస్తా ఉన్నా. సిపిఎం వాళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళు చారిత్రక తప్పుల్ని తెలిసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా. నిన్న ప్రెస్ మీట్ లో చిత్రావతి అణికట్టు గురించి మాట్లాడిన ఇట్లా విషయాలు నేను ఇది బాగేపల్లి విధానసభ క్షేత్రంలో ప్రతి మనిషికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు సిపిఎం పార్టీ చిత్రావతి అణికట్టు పోరాట సమితి ఏ విషయాన్ని మేము పొద్దు రైట్ చేయన్నామో ఒకే ఒక అంశం తప్పుంది, ఇతిహాసాన్ని తెలిసి రాయినామని మేము రుజువాటు చేస్తే మీరు ఏ శిక్ష చేస్తే మేము ఆ శిక్షను తలంచుతాం, ఏ శిక్ష చేస్తే శిక్షను తలంచుతాం. దాన్ని పెట్టి ఈరోజు చరిత్రను వక్రీకరిస్తారని చెప్పి రాస్తాడు కదా. మీకు ఆర్ఎస్ఎస్ ఉండే డిఫరెన్స్ ఏమి? మీకు ఆర్ఎస్ఎస్ ఉండే డిఫరెన్స్ ఏమి? ప్రెస్ మీట్ చేయండి మనిషి ఆ రోజు కాలేజీ పిల్లడు నా ఫ్రెండే ఆయనకే తెలియదు చిత్రావతి డ్యామ్ ఎవరు కట్టారని, ఎవరు పోరాటం చేస్తారని. ఆ పేపర్ రాయించే వాళ్ళు కూడా ఆ పోరాటంలో భాగవహించిన వాళ్ళే, వాళ్ళకే తెలుసు ఆత్మసాక్షి కరెక్ట్ ఉంటే. ఈ రోజు మేము ఇతిహాసాన్ని ఏ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ వక్రీకరించదు. మాకు అన్యాయమైన దౌర్జన్యమైన మా పైన దాడి చేసిన మేము చరిత్ర ఎప్పుడు వక్రీకరించకపోము. అయితే ఈరోజు కమ్యూనిస్టుల పైన ఇతిహాసంలో వక్రీకరించి రాస్తున్నామని చెప్పి
రాస్తున్నారు. మేము సంపంగికి విరుద్ధం ఏం మాట్లాడాల. సంపంగి 1999 ఇంకా 2004 వరకు కూడా ఒక ఎమ్మెల్యేగా ఏం చేయాల్సిందో ఆ పని చేసి పోరాటం చేసేదాన్ని ఉడికి తట్టుకోలేక అంతే. అంతకుముందు సంపంగికి చిత్రావతి డ్యామ్ కట్టాలని కళ వచ్చిందా? లేదు అక్కడ ఉంటే ఆ విసిపెట్టి వేరే ఏదైనా కట్టచ్చు కాదు కదా. శ్రీరామరెడ్డి వండమాన్ డ్యామ్ కట్టి, చిత్రావతి డ్యామ్ కట్టి, హంసంద్రం డ్యామ్ కట్టి, వరవేగపత డ్యామ్ కట్టి, ఇదే చిత్రావతి డ్యామ్ వాళ్ళు అనుకున్నట్టు కట్టింటే ఇదే గంగవరంలో మనం డ్యామ్ నిర్మాణం అవుతా ఉండే. ఎందుకయ్యా కమ్యూనిస్ట్ పార్టీలో నాయకత్వం ఇచ్చి పల్లిలో కూడా వంక గుట్ట మాను అడవి తిరుగులు అని ఏం చేస్తే సరిపోతుంది నేను చేసింది. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళు. ఈ రోజు మేము ఎలక్షన్ లో సోలిండొచ్చు, జనాలకి వేరే వేరే విషయాలు చెప్పి జనాల మద్దతు మాకు తగ్గించచ్చు. అయితే కమ్యూనిస్ట్ తెలువడి అనే కాదు గరకున్నట్ల గరక ఒట్టిపోయినట్ల ఉండి మనల్ని వేస్తుంది. మీరు ఎంత అదంలోకినా, మీరు ఎంత అపప్రచారం చేసినా, మీరు ఆ రకంలో కమ్యూనిస్ట్ పార్టీ లేదు నిరూపించాలని పోయినా సిపిఎం పార్టీ ఎరగండా యాడ అన్యాయం జరుగుతుందో, యాడ దౌర్జన్యం జరుగుతుందో, యాడ కుచేష్టం జరుగుతుందో ఆడే పట్టుకొస్తుంది. దాన్ని మీరు తగ్గించేదానికి సాధ్యం లేదు. ఈ వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు పనులు ఏమైనాయి? పనుల్లో రాజకీయ నువ్వు చేస్తా ఉండేది. నేను మంచి అడుగుతాను, శ్రీరామరెడ్డి మంది చెప్తా ఉండా, ఏమని చెప్తా ఉండా, ఏం బా దేవపుడు సినప్ప, దేవపుడిలో జనాల పరిస్థితి ఏముంది, నువ్వు జనాల పరిస్థితి చూస్తా ఉన్నావా లేదా ఏమి అడుగుతా ఉండా. ఏమబ్బా మీరు ఈ పొద్దు బిల్లూరు నగరాజు బిల్లూరు ఏమేమి చెప్తా ఉన్నాయా, రైతులు ఏమైనారు, కూలీలు ఏమైనారు, ఏమయ్యా అని అడుగుతా ఉన్నా. సిపిఎం పార్టీలో లీడర్ అంటే అట్లుంటారు, జనాలు పని చేసుకొని పోయేది మా పని. ఈ రోజు కాంగ్రెస్ లీడర్షిప్ ఏంటండి? కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు సిపిఎం పార్టీలో గులాంగిరి వ్యవస్థ ఉండదు. సిపిఎం పార్టీ ప్రతి మనిషి ప్రతి కార్యకర్తలు లీడరే. అయితే కాంగ్రెస్ లో పల్లుల్లో ఈ పొద్దు బెంగళూరులో జీవనం చేస్తా ఉండి, లేదా బాగేపల్లిలో జీవనం చేస్తా ఉండి, ఈ పొద్దు దండిగా కాంప్లెక్స్ కట్టి బాడీలు వస్తా ఉండేట, రియల్ ఎస్టేట్ తో కోట్లు సంపాదించినట్ట జనాలు ఏమన్నారు, వాళ్ళు పొద్దు పంచాయతీ లెవెల్లో ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు అయినారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ టైంకి వస్తారంటే ఈ మన ఊర్లో ఉన్న మన యువ జనాలకి తాగేది నేర్పించి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మళ్ళీ కొత్త రకంలో గులాంతనం తెప్పించేదానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అప్సావరెడ్డి, శ్రీరామరెడ్డి వాళ్ళ నాయకత్వంలో భూస్వామి వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి దళితులు, ఎన్నికైన వర్గాలు, జనసామాన్యులు, రైతులు ఒకటే అని చెప్పి సమాన వ్యవస్థ తీసుకొచ్చే పోరాటం చేస్తే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ సమాన వ్యవస్థ ఉంటే నాకు తొందర అవుతుంది, ఈ రోజు దళితులుగానే ఉండాలా, రైతులు మాకి అధీనంగా బతకాలా, పేదోళ్ళు ఇన్నంత పేదోళ్ళు కావాలా, జనాల సొత్తులు లూటీ పట్టాలని చెప్పి లూటీ తరం పొద్దు బాగేపల్లి విధానసభ క్షేత్రంలో జరుగుతూ ఉంది. మీరు ఆలోచన చేయండి. ఈ రోజు కాంగ్రెస్ లీడర్షిప్ లో మళ్ళీ పనుల్లో ఉండే పరిస్థితులు ఏమున్నాయి? ఈ రోజు పనుల్లో రైతుల భూమి తగ్గిపోయింది. ముందు రైతులకి ఎద్దులుంటా ఉండే, దున్నేకి మడకుంటా ఉండే, ఆవులు ఉంటా ఉండే, వాళ్ళు కష్టపడి బతికి జీవనం చేస్తా ఉండ్రి. ఈ రోజు ట్రాక్టర్లు ఎవరుకున్నాయి, జేసీబీలు ఎవరుకున్నాయి, విఎస్ఎస్ఎన్ సొసైటీలు ఎవరు పొద్దు గెలుస్తా ఉన్నారు, ఎవరు చేతులు పోతా ఉన్నాయి, మిల్క్ డైరీలు ఎవరు గెలుస్తా ఉన్నారు, ఎవరు చేతులు పోతా ఉన్నాయి. ఈ రోజు సహకార వలయం అంతా పెట్టుబడిదారులకు పోతా ఉన్నాయి. దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డిసిసి బ్యాంక్ అనేది రైతులకి, పేదోళ్ళకి ಯಾವುದೇ రాజకీయ విభేదాలు లేకుండా ఒక సమానమైన ఆర్థిక అభివృద్ధి కోసం ఉండాలన్నట్ట డిసిసి బ్యాంక్ ని ఎమ్మెల్యే ఇప్పుడు డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అవుతారు. ఎందుకప్పా? కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరా, రైతు ఎవరు లేరా, జనాల గురించి మాట్లాడే ఎవరు లేరా? లేదు.
ఆయనే ఈనాడు ముందర దినాల్లో నీ స్త్రీ శక్తి సంఘానికి దుట్టారు, రైతుకి దుట్టారు, కూలోళ్ళకు దుట్టారు. ఆ దుట్టుని ಯಾವ రకంలో దానికి జైల్లో ఆ రకంలో చేయ పని జరుగుతుంది. రెండోది ఈరోజు డైరీలు ఉన్నాయి, మిల్క్ డైరీలు కూడా ఈరోజు కన్నే అన్నారు. డైరీ సిస్టమ్ కూడా వాళ్ళే పొద్దు కాజేయాలని చూస్తూ ఉన్నారు. ఒక పక్క విఎస్ఎస్ సొసైటీలు వాళ్ళే, మిల్క్ డైరీలు వాళ్ళే, ఈరోజు ఎంపీలు జడ్పీటీపీఎస్ వస్తే దాన్ని పంచాయతీలు కూడా ఈరోజు డబ్బులు పోసి అధికారం పొంది ఈరోజు డబ్బుని పొద్దు సంపాదించాలని పెద్ద పెద్ద శ్రీమంత వర్గాలు ఈ పొద్దు పన్నుల్లో ఈ పొద్దు జమ అయినారు. ఈరోజు పేద జనాలు వాళ్ళని వ్యతిరేకించే పోరాటం ఈ బాగేపల్లి తాలూకాలో బాగేపల్లి విధానసభ క్షేత్రంలో ఈ కమ్యూనిస్టులు మొదటి ఇంకా అన్యాయం అని చెప్పి జనగడంతా ఎదిరించి నిలబడి పోరాటం చేస్తారు. పోరాటంతోనే సాధ్యమనేట్లాంటి జనాలు చెప్తారు. న్యాయపై మనం నమస్కారాలు వేయించినట్టు అవసరం లేదు అని చెప్తారు. కాబట్టి ఈరోజు ఈ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్ణయం చేయాలంటే అపప్రచారం అనేది చేయాలంటే అసెంబ్లీ ఎలక్షన్ లో మాదైన కొన్ని తప్పులతో ఉండా దాన్ని ఆసరాగా తీసుకుంటే కమ్యూనిస్టు పార్టీ పైన దుష్ప్రచారం నడిపి, కమ్యూనిస్టు పార్టీ పైన అభ్యర్థి పైన దుష్ప్రచారం నడిపి ఏం దాని అర్థము? దాని అర్థం ఏమంటే ఒకటి తప్పుండి మధ్యవర్గ కుటుంబంలో రేపొద్దే జనాల కోసం నేను ఏమన్నా చేయాలా, జనాల కష్టాలతో స్పందించాలా, కమ్యూనిస్ట్ పార్టీని కట్టాలా అని చెప్పి ఎవరు రాకుండా ఉండాలంటే ఉండేవాడు వస్తే ఏమైతుంది అని చెప్పి చూపించేట్ల పని మన అసెంబ్లీ ఎలక్షన్ లో చేపించే ప్రయత్నం కాంగ్రెస్ బీజేపీ చేశాం. దాని ఈరోజు మన ముందు ఈ సవాళ్ళన్నీ ఉన్నాయి. ఈ సవాళ్ళ మధ్యలో మనం పోరాటం చేయాలా. నీరావరిని మనం ఈ రోజు ప్రధాన ప్రశ్నగా తీసుకోవాలా. చిత్రావతి పేరు మార్చేది మాత్రమే కాదు, 126 పదవికి నీళ్లు ఇవ్వాలని కానూరు ప్రాంతంలో ఆడదాత్మక అనుభవం అయింది. డబ్బు కేటాయించింది, ఆ డబ్బు భ్రష్టాచారమైంది. ఈ 15 సంవత్సరాల్లో 163 ఊర్లకి ఇవ్వాలనేది, పైప్ లైన్ కూడా వేయండి, అది భ్రష్టాచారమైంది. అంతేకాకుండా ఈరోజు గుడిబండ్ల చెరువుల నుంచి తాగే నీళ్ళ బాగేపల్లో కొన్ని చెరువుల్ని నిర్ధారణ చేసి ఆటగా తాగే నీళ్ళు అని చెప్పి మన పోరాటాన్ని ముందువరించాలా. మనము పోరాటాన్ని విస్తృతం చేయాలా, జనాల దగ్గరికి పోవాలా, జనాల సంరక్షణ చేయాలా, జన తెలుగుని రూపించాలా అని చెప్పి ఈరోజు శపథం మనం చేయించినట్టు అవసరం ఉంది. అదే రకంగా భూమి సమస్య కూడా చాలా ఉంది. భూమి మన తాలూకులో మళ్ళీ ఇప్పుడు భూస్వాముల చేతికి పోయింది. 1995 నుంచి 2000 ఇస్వీ వరకు కూడా మీరు చూడండి, బాగేపల్లో 150 ఎకరాలు ఉండేంత కుటుంబం లేదు. ఈరోజు 1000 ఎకరాలు, 1500 ఎకరాలు, 2000 ఎకరాలు, 300 ఎకరాలు, 200 ఎకరాలు ఉండేంత భూస్వాములు, నయా భూస్వాములు బాగేపల్లి తాలూకులో జన్మించినారు. ఈ రోజు అధికారం అంతా భూమి నప్పాయించేదానికి వినియోగమైతా ఉంది. కాబట్టి ఈ రోజు భూ పోరాటాన్ని మనం చేయాలా, పేదోళ్ళ భూమి తగ్గించాలా. ఈ నీళ్లు భూమి కోసంగా ఈ ఎర్రజెండా నిరంతర పోరాటం చేసి ప్రాణ త్యాగాలైనా చేసి ఈ పోరాటంలో జనాల పనులు నిలబడాలని చెప్పి సిపిఎం పార్టీ తీర్మానం చేసి ముందరికి అడిగేసినట్టుగా పరిస్థితి నిర్మాణమైంది. ఆ పని మనం అందరూ చేద్దాం. దజ్జిపప్ప ఆమెరెడ్డి త్యాగాలే ఉన్నాయి, శ్రీరామరెడ్డి అప్సార్ రెడ్డి త్యాగాలే ఉన్నాయి, టిఎన్ వెంకటరెడ్డి నాగూర్చారి వాళ్ళ త్యాగాలే ఉన్నాయి. ఆ త్యాగాల్ని మనం జ్ఞాపకం చేసుకొని వాళ్ళ బాటలో మనం కూడా ప్రయాణించాలా. వాళ్ళ త్యాగాలకి మనం కూడా చేయి జోడించాలా. దీనికి ఎవరికి అన్యాయం అవుతుందో, ఎవరికి తొందర అవుతుందో, తొందర అన్యాయమైన జనాలందరికీ కూడా అండగా మనం నిలబడాలా. ఆ లెక్కలో పనిచేసిన మాత్రమే ఒక నైజ సిపిఎం పార్టీగా మనం ముందుకు పోయేదానికి సాధ్యం ఉంది. ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్ కూడా సిపిఎం పార్టీకి పోరాటమే. అట్లే ఈ అపప్రచారాలు తరకాలేకేసుకోకూడదు, ఈ ఏం చెప్తానో తరకాలేకేసుకోకూడదు. కమ్యూనిస్ట్ రోజు 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. ముందర దినాల్లో 1000 అవుతారు, లక్షలు అవుతారు. ముందర దినాలు పెద్ద ఉద్యమం లేస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఈ మతాంధవాదుల్ని ఎదిరించే శక్తి కాంగ్రెస్ లేదు. మతాంధవాద
వాళ్ళే, పరిటాల రవికి ఊడికం చేసింది ఇదే కాంగ్రెస్ వాళ్ళే, వేలిప్పించింది వాళ్ళే. వాళ్ళు ఈరోజు సిపిఎం పార్టీ చరిత్రని వక్రీకరిస్తుందని మాట్లాడతారు. వాళ్ళు ఈరోజు చరిత్ర గురించి మాట్లాడతారు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మరుగుతూ ఉంటాయి, లెక్క పెట్టుకోకూడదు. మనం ముందుకు పోవాలా, మన కార్యకర్తల్ని మనం సంఘటన చేయాలా, పొలంలో రైతుల్ని సంఘటన చేయాలా, కూలీలను సంఘటన చేయాలా, పేదవాళ్ళని సంఘటన చేయాలా, రేషన్ కార్డు పైన రోడ్డు కావాలనే విషయం కావచ్చు, నీళ్లు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, ప్రతి అంశాలపైన మన పోరాటాన్ని ఉధృతం చేయాలా. జనాల సమస్య పరిష్కారం కావాలంటే మనం ప్రశ్నించకూడదు. మనం పెద్దవాళ్ళుగా ఉండే కారణమా వినయంగా వాళ్ళతో చేతులు కట్టుకొని మాట్లాడి వాళ్ళని సేపించుకోవాలి, కానీ పోరాటం చేయకూడదు. దాని అర్థమేమి? దాని అర్థం ఏమంటే కోట్లు లూటీ కొట్టిన జనాలు దగ్గర స్వాభిమానంగా చెమటోటి కష్టపడిన జనాలు వాళ్ళ చేయి కట్టుకొని వాళ్ళ అధీనంగా బతికే పరిస్థితి నిర్మాణం చేయాల, కొత్త రకం గులాబీ పద్ధతి నిర్మాణం చేయాలని చెప్పి ఈ రోజు పోరాటాలని యువత కూడా ఈ రోజు ఇచ్చేదాకా పోతా ఉండాల. కాబట్టి మన కమ్యూనిస్ట్ పార్టీ మీద సవాల్ ఉంది. ఈ రోజు పొలంలో ఉన్న పేద రైతులే ఉన్నారు, కూలీలే ఉన్నారు, గ్రామీణ కార్మికులుగా పనిచేస్తున్న జనాల్ని కొంత మనం సంఘం చేయాల. బీజేపీ ఈరోజు ఈ ప్రదేశంలో శ్రీమంత రైతుల్ని, రియల్ ఎస్టేట్ చేస్తున్న రైతుల్ని, వేరు వేరు రకంలో డబ్బు సంపాదించే జనాల్ని వాళ్ళే సంఘం చేసి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ బీజేపీ రెండే ఉండాలా, ఈ కమ్యూనిస్ట్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు ఒక పక్క ప్రయత్నిస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ప్రయత్నిస్తా ఉంది. కాలం నిర్ణయం చేస్తుంది ఎవరు ఉలుస్తారు ఎవరు పోతారు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీని నిర్ణయం చేయాలని చెప్పి ఒక సీట్ లేకుండా చేసి కమ్యూనిస్ట్ పార్టీ స్థాయిలో ఆడ యువజనాలు 10 ఏకమై మళ్ళీ పోరాటం ప్రారంభం చేస్తున్నారు. భవిష్యత్ బెంగాల్ కమ్యూనిస్టుది అవుతుంది.